ఏ రోజున ఇస్త్రీ బట్టలే, ఏ రోజున ఇస్త్రీ బట్టలే, ఇస్త్రీ కూడా మీరే. ఇస్త్రీ మీరే. గంజి గంజి ఎట్లా పెడతారు? గంజి పెట్టుకోవటం, ఇవన్నీ మళ్ళీ కడిగి పెట్టుకోవటం అన్ని మీరే. చీరలు మడత పెట్టి అట్ట వేయటమే గాని ఇట్ట క్లిప్పులు పెట్టేది చూడండి. పెద్ద ఆయన 96 years ఓల్డ్. ఆయన దినచర్య ఒకరోజు అసలు ఎట్లా ఉంటుంది అనేది వీడియో చేయాలనుకుంటున్నా. ఎవరంటే నాకు పెద్ద మేనమామ, మరి బావగారు అన్ని. ఈయన సిఆర్ ఫౌండేషన్ లో ఉంటారు ఇక్కడ హైదరాబాద్ లో. ఆయన అందులో ఉండి ఆయన చేసే దినచర్యలు ఏంటి అనేది ఒక్కొక్కటి వీడియో తీసుకున్నా. అందులో ఆయన బట్టల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎంత బాగా చేసుకుంటారు, ఇస్త్రీలు చేసుకోవటం కానీ అంత స్వయంగా చేసుకుంటారంటే నమ్మలేము అసలు. నిజంగా మనకే చేత కాదు. ఈ చీరలు గంజి పెట్టుకోవాలన్న బతికేస్తాం. ఆయన దినచర్య చూస్తే మాత్రం అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆ వీడియోని ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నా, చూడండి. ఏ రోజున ఇస్త్రీ బట్టలే, ఏ రోజున ఇస్త్రీ బట్టలే, ఇస్త్రీ కూడా మీరే. మీరే. గంజి గంజి ఎట్లా పెడతారు? కాదు కాదు, గంజి పెట్టుకుని ఇస్త్రీ చేసుకుంటారంట. గంజి ఎక్కడ పెడతారు? గంజి గంజి ఎక్కడ పెడతారు? మరి చెప్పు, నీకేం తెలుసు? చెప్పారు ఇంతకు ముందు అట్లా. గంజి ఉడకబెడతా. దేంతో? పౌడర్ కొనుక్కొచ్చి గిన్నె. ఏది? మరి అన్ని సరంజామా సంసారం ఉంచినట్టు ఉంచారు. ఓ ఇదిగో స్టవ్. మళ్ళీ గంజి పెట్టుకోవటం, ఇవన్నీ మళ్ళీ కడిగి పెట్టుకోవటం అన్ని మీరే. గంజి ఇందులో ఉడకబెడతా. అమ్మో, గంజి అందులో ఉడకబెడతా. గంజి పిండి అన్ని జాగ్రత్తగా సర్దుకోవటం. ఏం చేస్తున్నారు? గంజి పిండా? గంజి పెట్టి బ్లూ పెట్టుకుంటారా? ఇక ఇంత ఇప్పుడు ఈ పని అంతా అయ్యాక ఇంత సర్ది మళ్ళీ లోపల పెడతారు. అన్ని అయ్యాక మేమేమో ఎక్కడ సెట్ చేసి కదిలించుకుంటాం. అమ్మ మామయ్య, ఈ పని అయిపోగానే మళ్ళీ పెట్టెల్లో సర్దేసి లోపల పెట్టేయటమే. ఓరి నాయన. ప్రస్తుతానికి ఇస్త్రీ లేకుండా తొడగరు. అన్నం కూరనే వండుకోవట్లే, మిగతా అన్నీ చేసుకుంటారు. అన్నం కూర నన్ను చూస్తే ఒక ఆయన అంటాడు, చింత తెచ్చిన పురుగు చావలేదు, నువ్వు ఇప్పటికీ గంజి కావాలన్నా నెలకొని కట్టుకునేదానికి అంటాడు. మరి అదేం కుదరదులే, గంజి పెట్టాల్సిందే, ఇస్త్రీ చేయాల్సిందే. మరి ఇట్లా పనులు చేసుకుంటున్నారు కనుక ఇంకా మీరు యాక్టివ్గా ఉన్నారు. అదే కూర్చోటం అయితే మూలబడినట్టే. ఏం చేస్తావు, తప్పదుగా. మరి తప్పదనే ఉందిలే కానీ మీరు ఆ చురుకుదనం మీకు ఇంకా ఉంది. చేయకుండా కూర్చుంటే ఆగిపోయేదే బండి. ఏం చేస్తావు, తప్పదు. చేసేవాళ్ళు ఎవరు లేరుగా. మరి ఎవరు లేరు కదా చేయటానికి. ఇప్పుడు ఎవరికైనా లేరు. మరి కొన్ని పనులు ఇట్టటి ఆపేసుకుంటున్నారుగా. గంజి పెట్టుకోవాలి, ఇస్త్రీలే కావాలని అనుకోకుండా కొన్ని పనులు వదులుకుంటున్నారు. కంఫర్ట్ బ్లూ. నువ్వు వచ్చినప్పుడల్లా ఏం కనుక్కుని వెళ్తున్నావు మరి? అందులో సరుకు
దీని నిండా పౌడర్ ఉండేది సర్ఫ్. నేను ఉతుక్కునే రోజుల్లో ఉతకడానికి ఓపి తగ్గింది. అంటే చాకలు ఉతికి తెచ్చిస్తే మీరు గంజి కాసుకొని పెట్టేసుకుంటారు. చేసేవాడిని. ఓపి తగ్గి గంజి అదే ఉతకట్లా. ఇది స్టవ్. అసలు ఇప్పుడు ఇది తీసి చూపించాలని కూడా మీకు ఎంత ఓపిక వచ్చింది. మీలాగా ఇంకెవరన్నా పెట్టుకున్నారా? మీరేనైట? మీలాగా ఇంకెవరన్నా ఉన్నారైట? ఈ పనులన్నీ ఎవరు చేసుకుంటారు? ఇంకా అంత ఓపీ చేసి ఎవరు చేస్తారులే. మేమే గంజి చీరలకి లేకుండా గంజి లేకుండా కడుతున్నాం. కొద్దిగా బట్టలు ఉతుక్కోవచ్చింది. మరి ఏం చేయనండి, ఈ మార్చుకోరు. పని తగ్గించుకునే పనులు మార్చుకోరు. అయిపోయి ఓకే. ఇక వేయండి. అప్పుడప్పుడు వేసుకుంటారా? దేంట్లో వేసుకుంటారు? అన్నం తెచ్చుకుంటారు ఇక్కడికి. అదేలే, అన్నం తెచ్చుకుని మళ్ళీ పచ్చళ్ళు ఏమన్నా పెట్టుకున్నారా? అన్ని వెయ్యి పచ్చళ్ళు. పచ్చళ్ళు ఈ మధ్య నీళ్ళ పంపింది, అన్ని అయిపోయినాయి. ఒక మామిడికాయ కారమే ఉంది. సరే. అందుకే మరి నిత్యపెళ్లి కొడుకు అనేది. ఇప్పుడు ఏంటి, 5 పంచలు 5 షర్ట్లు అయిన దాకా ఉతికిచ్చట ఉంచుతారు. అప్పుడు గంజి పెట్టుకుంటారు. మళ్ళీ లేవద్దులే, కూర్చోండి. ఒక పంచ అట్లా 5 పంచలు 5 ఇందాక ఉంటాయి. అయిన తర్వాత గంజి పెట్టేది, గంజి పెట్టి ఒక ట్రిప్ కాసేది మీకు ఇంతవరకు సరిపోతుంది. దానిలో ఉడికే గంజి ఆ పచ్చాలు సరిపోతుంది. అవి ఆరైటం ఎక్కడ? ఇక్కడే తాళ్ళు ఉన్నాయా? మీరే ఆరేసుకుంటారా? హెల్ప్ కూడా చాకల్ని అడగరు? చాకల్ని హెల్ప్ కూడా అడగరు? ఇక్కడ 6 నెంబర్ గదికి ఉన్న హెల్పర్ ఆమె గారిని అడుగుతా నేను ఎప్పుడైనా. శాంత కొద్దిగా ఈ పని చేయి, ఆ పని చేస్తుంది. లేదంటే మీరే ఆరేసుకుంటారు. ఆ క్లిప్పులు పట్టుకెళ్ళి మీరే ఆరేసుకొని మళ్ళీ. ఇదివరకేమో అక్కడ చెట్లు లేకపోతే అక్కడ ఉండే గీళ్లు బాగా అక్కడికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లా, ఇక్కడే బకెట్ లో వేసుకొని పట్టుకెళ్తారు. జాగ్రత్త, గంజి జారేను ఎప్పుడన్నా జారుతుంది. గంజి పడితే ఇక్కడ గాయనుగా, ఇక్కడ గాయను, ఇక్కడ చేయను, ఇక్కడ కాసేది, ఇక్కడ కాసి పెట్టుకోవటం అక్కడ బయటికి తీసుకెళ్ళి పెట్టు. గంజి పెట్టుకోవడం, ఆరేయటం. అది అయిన తర్వాత కడగటం అక్కడే, కడగటం కూడా అక్కడే. ఇదో చిట్కా అన్నమాట. ఈ మొత్తం పంచ, కండవ, బనీను, కండవ, సొక్క, మేము చీరలు మడత పెడితే అట్ట వేయటమే గాని ఇట్ట క్లిప్పులు పెట్టేది చూడండి. ఊడిపోతాయి, గాలి కట్టి ఇటు కదిలిపోతాయి. అట్లాగే ఇందులో కూడా అంతే, అట్లాగే ఉంటాయి. క్లిప్పులు పెట్టే ఉంచుతారా? అన్ని క్లిప్పులతోనే ఉంటాయి. ఒకటి లాగినప్పుడు ఇంకోటి కదిలిపోకుండా క్లిప్పులతోనే ఉంటాయి. నేర్చుకోవాలి ఇంకా నేను చాలా.